వేరియబుల్స్ ఇన్ జావాస్క్రిప్ట్. సో ఈ వీడియోలో దీని గురించి మాట్లాడదాం. అసలు వేరియబుల్స్ ఏంటి, ఏ విధంగా డిఫైన్ చేస్తాం, కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వేరియబుల్స్ నేమ్స్ ఏ విధంగా రాయాలి, ప్రతి ఒక్క పాయింట్ కూడా మీకైతే ఇన్ డీటెయిల్ చెప్తాను. నేను ఆల్రెడీ ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పాను, జావాస్క్రిప్ట్ ఎపిసోడ్ ఏదైతే ఫస్ట్ ఎపిసోడ్ ఉందో దానిలో చెప్పాను. అట్ ద ఎండ్ ఆఫ్ ద సిరీస్ మీరు ఒక బిగినర్ లెవెల్ నుంచి మీకు ఏం జావాస్క్రిప్ట్లో రాకపోయినా అట్ ద ఎండ్ ఆఫ్ ద సిరీస్ మీరు గుండె మీద చేయి పెట్టుకొని అనగలరు, ఐ నో జావాస్క్రిప్ట్ నా, ఆర్ ఐఎమ్ ఏ జావాస్క్రిప్ట్ డెవలపర్ అని చెప్పేసి. సరేనా? ప్రాజెక్ట్స్ చేయిస్తాను, హ్యాండ్స్ ఆన్ చేయిస్తాను, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చేయిస్తాను. మీరు మాత్రం చేయాల్సింది ఒకటే, సబ్స్క్రైబ్ చేయండి. వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తున్నాను మన వీడియోస్ని. సరేనా? సో హ్యాకింగ్ వీడియోస్ కూడా వస్తున్నాయి మన ఛానల్లో. సో కావాలంటే అవి కూడా ఫాలో అవ్వండి. ఓకే, సో ఇక ల్యాప్టాప్ స్క్రీన్ మీదకి అయితే వచ్చేద్దాం. సో ల్యాప్టాప్ స్క్రీన్ మీద కంప్లీట్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ విధంగా వేరియబుల్ నేమ్స్ రాస్తాం, ఏ విధంగా కంప్లీట్గా అయితే చెప్తూ ఉంటాను అన్నమాట మీకు. సరేనా? ఫస్ట్ ఇక్కడ నేను చూసుకున్నట్టయితే ఆల్రెడీ మనం విజువల్ స్టూడియో కోడ్ ఏదైతే ఉందో అది నేను ఓపెన్ చేసి అయితే ఉంచుకున్నాను ఇక్కడ. అండ్ ఓపెన్ చేసి ఉంచుకున్నాను కదా. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, కింద నాకు ఇలా టర్మినల్ కూడా ఓపెన్ అయ్యి ఉందన్నమాట. సో టర్మినల్లో హిస్టరీ నేను క్లియర్ చేసుకోవాలనుకుంటే నేను సింపుల్గా CLS రాసి ఎంటర్ ఇవ్వగానే మనకి ఏదైతే ఉంటుంది టర్మినల్లో హిస్టరీ ఉంటుందో, మొత్తం మనం ఏదైతే ఎగ్జిక్యూట్ చేసిన డేటా ఉంటుందో కంప్లీట్గా ఏమవుతుంది, ఎరేజ్ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో console.log హలో వరల్డ్ రాశాను. ఏ విధంగా చేయాలి చెప్పాను. node-index.js అదే ఫైల్ నేమ్.js హలో వరల్డ్ ప్రింట్ అవుతుంది. అలానే నోడ్ వర్షన్ తెలుసుకోవాలంటే node-v, అలానే మనకి నోడ్ పర్ఫెక్ట్గా ఇన్స్టాల్ అయిందా లేదా దాని ద్వారానే తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ CLS ఇచ్చేస్తాను. ఇప్పుడు నేను చేస్తుంది వేరియబుల్స్ కదా, దీన్ని నేను కంట్రోల్ అండ్ ఫార్వర్డ్ స్లాష్ అయితే నేను ఇస్తాను అనమాట. సో దట్ అది ఏమవుతుంది, కమెంట్ అవుట్ అయిపోతుంది. సో అదొక VS కోడ్ టిప్ అని చెప్పుకోవచ్చు. సరే, సో ఇక్కడ నేను రాస్తాను వేరియబుల్స్ ఇన్ జావాస్క్రిప్ట్ అని రాస్తాను. వేరియబుల్స్ ఇన్ జావాస్క్రిప్ట్. ఓకే, వేరియబుల్స్ ఇన్ జావాస్క్రిప్ట్ రాశాను. సపోజ్ ఇక్కడ ఇక్కడ నేను వేస్తాను మై నేమ్ ఈక్వల్స్ టు డబల్ కోట్స్లో ఆయుష్ ఇస్తాను. ఎందుకని ఇప్పుడు డబల్ కోట్స్ యూజ్ చేస్తున్నాం ముందు చెప్తాను. సో డబల్ కోట్స్ ఎందుకు యూజ్ చేయాలి, స్ట్రింగ్స్కి ఏ విధంగా కంప్లీట్ మన స్ట్రింగ్స్ కాన్సెప్ట్ చెప్తాం కదా, అప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఇక్కడ వేరియబుల్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇక్కడ డబల్ కోట్స్లో నేమ్ అంటే ఏవైతే స్ట్రింగ్స్ ఉంటాయో డబల్ కోట్స్లో రాయాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దాని తర్వాత ఇప్పుడు సపోజ్ నేను console.log చేస్తాను. console.log ఏంటి, మై నేమ్. ఓకే, మై నేమ్ console.log చేస్తే ఏమొస్తుంది, నాకు ఏదైతే నా నేమ్ ఉందో అది వచ్చేస్తుంది, ఆయుష్. అఫ్ కోర్స్ దీని తర్వాత సపోజ్ నేను ఇక్కడ వేర్ మై ఏజ్ అని ఇస్తాను. మై ఏజ్ ఈక్వల్స్ టు అని చెప్పి ఇలా 22 అని ఇద్దాం. ఓకే, ఇలా ఇచ్చిన తర్వాత సో దీన్ని నేను Control-D చేస్తున్నాను. సో దట్ ఇక్కడ ఏదైతే ఉందో మై ఏజ్ అని నేను మారుస్తాను. ఓకే, 22 పర్ఫెక్ట్, వర్కింగ్ ఫైన్. సో వేరియబుల్ నేమ్స్ మనం ఐడియా వచ్చి ఉంటుంది, వేరియబుల్స్ని ఏ విధంగా రాస్తామని చెప్పి. సో ఇప్పుడు మనం కొన్ని నోట్ పాయింట్స్ పెట్టుకుందాం. సో ఆల్రెడీ నోట్స్ ఉంది కదా. సో నోట్స్లో వేరియబుల్స్ ఇన్ జావాస్క్రిప్ట్ హెడ్డింగ్ పెట్టండి. అండ్ హెడ్డింగ్ పెట్టిన తర్వాత వేరియబుల్ నేమ్స్ ఏ విధంగా డిఫైన్ చేయాలి అన్నది రాసుకుందాం ఫస్ట్ పాయింట్. సో ఫస్ట్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇలా జస్ట్ వేరియబుల్ నేమ్స్ అని ఇస్తాను. సో ఏ విధంగా డిఫైన్ చేయాలని చెప్పేసి. సో పాయింట్ నెంబర్ 1 ఇలా పెడతాం. పాయింట్ నెంబర్ 1 ఏంటి, ద ఫస్ట్ క్యారెక్టర్ మస్ట్ బీ a letter or underscore or an $sign. Okay, the first character must be a letter or underscore or $sign. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఫస్ట్ లెటర్ ఈజ్ అ లెటర్, మనం ఇక్కడ అండర్స్కోర్ అని పెట్టుకోవచ్చు, ఆర్ మనకి $sign అని ఉండొచ్చు అనమాట. సో నెక్స్ట్ పాయింట్గా ఏం చేస్తానంటే ఇలా మళ్ళీ యూ కాంట్ యూజ్ ఎనీ నంబర్ యాజ్ ఏ ఫస్ట్ క్యారెక్టర్. ఓకే, యూ కాంట్ యూజ్ ఎనీ నంబర్ ఆర్ డిజిట్ యాజ్ ఏ ఫస్ట్ క్యారెక్టర్. ఓకే, సో ఇదొక పాయింట్. సో 2 పాయింట్స్ అయ్యే వేరియబుల్ నేమ్స్ ఏ విధంగా డిఫైన్ చేయాలని చెప్పి. ఫస్ట్ క్యారెక్టర్ ఎలా ఉండాలి, ఒక లెటర్ అయినా అయి ఉండాలి, ఆర్ అండర్స్కోర్ అయినా అయి ఉండాలి, ఆర్ $సైన్తోనే స్టార్ట్ అయ్యి ఉండాలి. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి, యూ కాంట్ యూజ్ ఎనీ నంబర్ ఆర్ డిజిట్ యాజ్ ఏ ఫస్ట్ క్యారెక్టర్ అనమాట.
ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్ గురించి మాట్లాడుకున్నట్టయితే థర్డ్ పాయింట్లో ఏంటి, బేస్గా వేరియబుల్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కేస్ సెన్సిటివ్. వేరియబుల్ నేమ్స్ ఏంటి, కేస్ సెన్సిటివ్ అనమాట. వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్. ఓకే, సపోజ్ నేను ఇక్కడే ఉంది. సో ఇదేం చేస్తాను నేను, ఇది ఒక్కటి తీస్తాను, లేదంటే ఈ 3 నేను అన్కామెంట్ చేస్తాను. ఓకే, సో ఈ 3 అన్కామెంట్ చేశాను. ఇక్కడ మై నేమ్ ఇచ్చాను కదా, సో ఇక్కడ ఎన్ ఏదైతే ఉందో అది నేను ఏం చేస్తాను, స్మాల్ ఎన్ ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు చూడండి ఏం వస్తుంది, వేరియబుల్ ఈజ్ నాట్ డిఫైన్ చేశాను. ఎందుకు ఇక్కడ వేరియబుల్స్ ఇన్ జేఎస్ కామెంట్ అవుట్ చేయలేదు, అది అన్కామెంట్ చేశాను. సో అందుకోసం మనకి ఏం రాలేదో అవుట్పుట్ మనకి ఇంతవరకు రాలేదన్నమాట. ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. సో వేరియబుల్స్ ఇన్ జావాస్క్రిప్ట్ అయితే మనకి ఇది కామెంట్ అవుట్ చేయలేదు కాబట్టి ఇది మనకి ఎర్రర్ అయితే వస్తూ ఉందన్నమాట ప్రీవియస్గా. సో చూసినట్టయితే అదే మనకి ఎర్రర్ ఉంది, వేరియబుల్స్ ఇన్ జావాస్క్రిప్ట్, వేరియబుల్స్ ఇన్ నాట్ డిఫైన్డ్. ఇక్కడ ఎర్రర్ వస్తాయి, నేను ఇవి తీసేసాను అనవసరంగా. సో ఇవి ఉన్నా పర్వాలేదు అనమాట. ఓకే, సో ఇవైతే పెట్టేసుకుందాం. సో నోట్ పాయింట్స్ మీరు పెట్టుకోండి లైన్ వైజ్గా, సో దట్ మీకు క్లారిటీగా అయితే ఉంటుంది. సో మళ్ళీ ఇంకోసారి ఎగ్జిక్యూట్ చేద్దాం, సో దట్ మీకు క్లారిటీ అయిపోతుంది. ఓకే, డన్. సో వేరియబుల్ నేమ్స్ ఏంటి, కేస్ సెన్సిటివ్ కాబట్టి మనం వేరియబుల్ నేమ్స్ని స్మాల్ లెటర్ కానీ పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవాలి, చూసుకొని యూజ్ చేయాలి. సో దీని తర్వాత ఏంటంటే మనకి ఏవైతే వేరియబుల్ నేమ్స్ ఉంటాయో దానికి లిమిట్ లేదనమాట. మీరు ఎన్ని క్యారెక్టర్స్ కావాలంటే అన్ని క్యారెక్టర్స్ రాసుకోవచ్చు. ఏంటి, నో లిమిట్ ఇన్ యూజింగ్ వేరియబుల్ నేమ్స్. ఓకే, మీరు కావాలంటే 30 క్యారెక్టర్స్ రాసుకోండి, 10, 15 ఎన్నైనా రాసుకోవచ్చు. బట్ నోట్ చేసి పెట్టుకోండి, మీరు ఎంత తక్కువ రాస్తే మీకు అంత అంటే మీరు ఏ వేరియబుల్ నేమ్స్ ఇచ్చారో అది మీకు క్లారిటీగా గుర్తుంటుంది అనమాట. ఓకేనా, సపోజ్ మీరు ఏజ్ కనుక్కుండా ఏజ్ ఏవైనా రాయాలంటే మై ఏజ్ పెడతారు, లేదంటే రిక్వైర్డ్ ఆర్ఈక్యూ ఏజ్ అని పెడతారు. సో దట్ మీకు క్లారిటీ ఉంటుందన్నమాట. సో దట్ మనం ఏదైతే మనం నెక్స్ట్ console.logలో రాస్తామో, లేదంటే మనం ఎక్కడైనా రాసినప్పుడు ఓకే ఈ పాయింట్ రాయాలి అని మీకు ఐడియా వస్తుంది. ఓకే, నో లిమిట్ ఇన్ యూజింగ్ వేరియబుల్ నేమ్స్. దీని తర్వాత మనకి ఏంటి, ఏవైతే మనం జావాస్క్రిప్ట్లో రిజర్వ్డ్ వర్డ్స్ ఉన్నాయో అవి మనం వేరియబుల్ నేమ్స్కి యూజ్ చేయలేం అనమాట. ఓకే, ఇన్ జేఎస్ లేదంటే యూ కాంట్ యూజ్ అని రాసేద్దాం, యూ కాంట్ యూజ్ ఎనీ JS reserved words as a variable names. Reserved words as a variable names. ఓకే, సో ఇవి కొన్ని పాయింట్స్ అన్నమాట. ఇవి మనం వేరియబుల్ డిఫైన్ చేసినప్పుడు లేదంటే వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు మనమైతే గుర్తయితే ఉంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇదనమాట. నెక్స్ట్ ఏవైనా మీకు జస్ట్ ఒక 2 క్వశ్చన్స్ అడుగుతాను. సపోజ్ వేర్ _my name ఇస్తాను. Is it valid variable name? Of course yes, because first ఏజ్ చెప్పాను, the first character must be a letter or an underscore తో స్టార్ట్ అయిందంటే దట్ ఈస్ అ వ్యాలిడ్ వేరియబుల్ నేమ్ అనమాట. ఓకే, స్పెషల్ క్యారెక్టర్ పర్సెంటేజ్తో స్టార్ట్ అయింది, ఈజ్ ఇట్ అ వ్యాలిడ్ వేరియబుల్ నేమ్? నో. ఎందుకు? సో ఇక్కడ ఏం చెప్పాను, the first letter must be a letter or underscore or a dollar sign. You can't use any digits as a first letter. సో ఈ 3 తప్ప ఇంకేం యూజ్ చేయం, ఏ స్పెషల్ క్యారెక్టర్ కూడా యూజ్ చేయం. అది కూడా మీరు నోట్ పాయింట్ పెట్టుకోవాలంటే పెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దాం, డేటా టైప్స్ గురించి అయితే నేను మాట్లాడతాను. సో దట్ మీకు ఇంకా క్లారిటీ వస్తూ ఉంటుంది. మనం ముందుకు వెళ్ళే కొద్దీ ఇక్కడ ఏవైతే 15 లైన్స్ ఉన్నాయో అవి ఎన్ని 100 లైన్స్ అవుతాయి, 200 లైన్స్ అవుతాయి. సో మెల్లిమెల్లిగా అయితే అన్నీ అవుతాయి అనమాట. ఓకేనా మరి. సో ఐ హోప్ మీకు కంప్లీట్గా వీడియో అర్థమైంది అనుకుంటా. వేరియబుల్స్ ఏ విధంగా రాశాను, అట్ ది సేమ్ టైం ఏ విధంగా వేరియబుల్ నేమ్స్ని డిఫైన్ చేయాలి, నోట్ పాయింట్స్ కూడా పెట్టాను కదా. మరి నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మీ ముందు ఉంటాను. సార్ నా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.